ఈ వీడియో ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ప్రోమో 2 గురించి. సో దాని తర్వాత మన బిగ్ బాస్ మామ చేసే దొంగన డుడుక్ పనులు ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా డిస్కషన్ పెట్టుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 1-200 అబ్బా. సో ఈ నలుగురు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇంక్లూడింగ్ తనూజ, కళ్యాణ్, డెమోన్, ఇమాన్యుయల్, ఈ నలుగురు టాప్లో ఉండాలి. ఆ మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రూ ఓటింగ్ ద్వారా మాత్రమే లోపలికి రావాలి టాప్ 5లోకి. వాళ్ళు ఈ అడ్వాంటేజ్ అయితే ఉందో ఈ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని వాళ్ళు టాప్లోకి రాకూడదు, టాప్ 5లోకి రాకూడదు. అలా వస్తే వేరే ఇంకో ఎవరికైనా ఇబ్బంది జరగవచ్చేమో. సో కాబట్టి లెట్ దెమ్ ఫైట్ అన్న థాట్లో వీళ్ళు ఉన్నారు. సో తిరుగులేదు, ఆ నలుగురిలోనే ఎవరికొకరికి రావాలి అన్న ఫిక్స్డ్ మైండ్తో ఆడుతున్నారు. చాలా నీట్గా జాగ్రత్తగా గొడవలు పడకుండా ఆడుకుంటున్నారు. ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ అంటే అది కూడా ఒక గేమ్ ప్లేనే. సో ఇక్కడ డెమోన్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఏంటి, లైవ్లో జోకర్ టాస్క్ జరుగుతుంది. సో జోకర్ టాస్క్ అయిపోయిన తర్వాత సో అప్డేటెడ్ పాయింట్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో సంజన గారు, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్, మూడో ప్లేస్లోకి వచ్చేసరికి బర్నీ గారు, నాలుగో ప్లేస్లో తనూజ, ఐదో ప్లేస్లోకి వచ్చేసరికి మన డెమోను ఉంటాడు. సో కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడి నుంచి ఒక్కొక్కరు రిమూవ్ అవుతుంటారు. అంటే ఒకళ్ళు డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంటారు గేమ్లో నుంచి, ఒకళ్ళు బిగ్ బాస్ తీసేసేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, డెమోన్ గేమ్లో నుంచి రిమూవ్ అయిపోతారు. ఆబ్వియస్లీ లీస్ట్లో ఉన్నాడు కాబట్టి. సో డెమోన్ రిమూవ్ అయిపోతున్నప్పుడు డెమోన్ తీసుకెళ్ళి తనూజ చేతిలో పెడతారు. సో యాక్చువల్గా ఇమాన్యుయల్కి ఇస్తే ఇమాన్యుయల్ 2 హైయెస్ట్ వెళ్ళిపోతాడు. ఒకవేళ ఇమాన్యుయల్ 2 హైయెస్ట్ వెళ్ళిపోతే నెక్స్ట్ గేమ్ ఇది, నెక్స్ట్ బిగ్ బాస్ ఒకళ్ళు తీసేయమంటాడు కదా ఖచ్చితంగా. సో బిగ్ బాస్ ఒకళ్ళు తీసేయమన్నప్పుడు వెంటనే బిగ్ బాస్ ఒకళ్ళు తీసేయమంటాడు కదా. సో ఒకళ్ళు తీసేయమన్నప్పుడు ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు కాబట్టి సో ఇమాన్యుయల్ని తీసేసే ఛాన్స్ వస్తుంది అందరికి. ఇమాన్యుయల్ అంటాడు, ఇక తప్పదు. సో ఇమాన్యుయల్ పేరు చెప్పాల్సి వస్తుంది. సో అందుకని ఇమాన్యుయల్ని టాప్లో పెట్టకుండా తనూజ గారికి ఇచ్చి, సో తనూజ గారిని తీసుకొచ్చి ఇరికిచ్చారు మధ్యలో, మంచిగా తీసుకొచ్చి తనూజ గారిని ఒక పొజిషన్లో పెడతారు నీట్గా. సో దానివల్ల ఇమాన్యుయల్ సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తనూజ జోలికి మ్యాక్సిమం ఎవరు రాకపోవచ్చు, ఎందుకంటే ఇటుపక్క వీళ్ళు సపోర్ట్ ఉంటారు కాబట్టి. ఇమాన్యుయల్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ డెమోన్ అవ్వచ్చు. సో తనూజకి సపోర్ట్ ఉంటారు కాబట్టి, ముగ్గురు ఉంటారు కాబట్టి సో తనూజ జోలికి ఎవరు రారు కదా. ఇది డెమోన్ ప్లాన్, అద్భుతమైన ప్లాన్. డెమోన్ ప్లాన్ అనే కాదు, ఎందుకంటే ఆ ప్రోమోలో చూసినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు తనూజ ఒక చోట కూర్చోన్నారు. సో ఆన్సర్ చెప్పేటప్పుడు తనూజ వేరే చోట కూర్చోన్నారు. దట్ మీన్స్ ఆ డిస్కషన్ జరుగుతాయి కాబట్టి ఆ డిస్కషన్ జరిగింది కదా. బట్ డెమోన్ ఆ స్ట్రాటజీ మోస్ట్లీ డెమోన్ స్ట్రాటజీ అయితే, ఎందుకంటే డెమోన్ ఒక్కడే వాళ్ళ ముగ్గురు టాప్ 5లోకి రావాలి, బట్ త్రూ ఓటింగ్ ద్వారానే రావాలి, ఇలా రాకూడదు, వాళ్ళు వెళ్ళకూడదు అన్న థాట్లో డెమోన్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి సో మోస్ట్లీ డెమోన్ స్కెచెస్, డెమోన్ ప్లాన్స్ అన్ని వర్కౌట్ చేస్తుంటాడు డెమోన్. ఆ వర్కౌట్ చేస్తుంటే డెమోన్ దగ్గర ఉన్న దాంట్లో మోస్ట్లీ 75 పాయింట్స్ ఏమో ఇస్తారు. సో 295 పాయింట్స్తో తనూజ గారు టాప్లో ఉంటారు. 290 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో మన సంజన గారు ఉంటారు, డెమోన్ పాయింట్స్ ఇచ్చిన తర్వాత. సో కాబట్టి గేమ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడేంటి, ఇక్కడ డెమోన్ ఇంతవరకు డెమోన్ అయిపోయింది కదా. నెక్స్ట్ బిగ్ బాస్ పెట్టింది ఏంటి, ఎవరైతే నలుగురు ఆడతారో ఇంకా తనూజ గారు కానీ, ఇమాన్యుయల్ కానీ, సంజన గారు కానీ, మన బర్నీ గారు కానీ, ఈ నలుగురిలోంచి ఒకళ్ళు డ్రాప్ చేయాలి. ఒకళ్ళు డ్రాప్ చేస్తే ముగ్గురు గేమ్ ఆడతారు. సో ఈ ముగ్గురులో ఇద్దరు టాప్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆడియన్స్ని ఓట్ అపీల్ అడుగుతారు. సో ఆడియన్స్ ఎవరు సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఓట్ అపీల్ చేసుకుంటారు. ఇదే లాస్ట్ ఓట్ అపీల్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. సో ఇదే లాస్ట్ ఓట్ అపీల్ అన్నప్పుడు సో గేమ్ ఎలా జరగాలో అలా జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఏంటి, అక్కడ నలుగురిలో ఒకళ్ళు తీసేయాలి. ఒకళ్ళు తీసేయాలన్నప్పుడు అందరూ ఓట్లు వేస్తారు మళ్ళీ. సో ఇటుపక్కగా 3 ఓట్లే ఉన్నాయి. తనూజ గారు ఎటు షిఫ్ట్ అవ్వాలి, డెమోన్ పాయింట్లు ఇచ్చినప్పుడు క్లియర్గా మాట్లాడేసుకొని ఉంటారు. మనకి ప్రోమోలో చూసినప్పుడు ఈజీగా అది తనూజ గారికి నెగిటివ్ ప్రోమో కనిపిస్తుంది, తనూజ గారికి నెగిటివ్ కట్టే కనిపిస్తుంది, క్లియర్గా తనూజ గారికి నెగిటివ్ కట్టే కనిపిస్తుంది. ఎందుకు, వెంటనే ఒకళ్ళు తీసేయాలన్నప్పుడు ఆ బర్నీ గారు కాకుండా ఇమాన్యుయల్ ఉంచుతాను అది ఇది అని చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇంద్రబాబు ఇంత మాటలు మారుస్తుంది. నిన్న ఇమాన్యుయల్ వద్దని చెప్పింది, మొన్న ఇమాన్యుయల్ వద్దని చెప్పింది, ఇప్పుడు ఇమాన్యుయల్ ఉంచుతా అంటున్నారు. మొన్న లాస్ట్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలనింది, ఇప్పుడు మాత్రం ఇమాన్యుయల్కి సపోర్ట్ అంటుంది. అసలు ఏంట్రా బాబు ఇంత మార్చేస్తుంది, ఏంది మాటలు టక మార్చేస్తుంది, పాదరసం లాగా మారిపోతున్నాయి, ఊసర వెళ్ళిలాగా మాటలు మార్చేస్తుంది. ఇలాంటివి వస్తూ ఉంటాయి. అది ప్రాపర్ నెగిటివ్ కట్. ఆ అమ్మాయికి ఆ ప్రోమో అనేది లిటరల్లీ నెగిటివ్ కట్. ఆ డిస్కషన్ జరుగుంటాయి కదా ముందు, డెమోని అమ్మాయికి పాయింట్లు ఇచ్చినప్పుడు. సో డెమోని అమ్మాయికి పాయింట్లు ఇచ్చినప్పుడు వెంటనే ఒకళ్ళు తీసేయాలని బిగ్ బాస్ అంటాడు కదా టక్కని, వితౌట్ ఎనీ సెకండ్. సరే ఓకే,
ఇంకొకరు కూడా తీసేయాలంటాడు, లేకుంటే ముందే కూడా చెప్పు ఉండొచ్చు, లేకుంటే ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక డిస్కషన్ పెట్టడానికి ఇంకొకరు తీసేయాలని చెప్పు ఉండొచ్చు. ఇంకొకరు తీసేయాలని చెప్పినప్పుడు వీళ్ళంతా ముందే మాట్లాడుకొని ఉంటారు కదా. సో మనం ఉందాము, నీ జోలికి మేము రాము అంటే ఇప్పుడు నేను టాప్లో ఉన్నా కాబట్టి సో టాప్లో ఉన్న వాళ్ళని తీయాలి అది ఇది అంటారు. సో కాబట్టి నీకు మేమంతా సపోర్ట్ ఉన్నాము. ఆబ్వియస్లీ నువ్వు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన ఇద్దరిలో ఒకళ్ళ పేరు చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్తే నువ్వు ఆల్మోస్ట్ సేవ్ అయిపోతావు, లేకుంటే టాప్లో ఉన్న నువ్వే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని వాళ్ళు అనడానికి ఛాన్స్ లేదా? ఇమాన్యుల్ కానీ, కళ్యాణ్ కానీ, డెమోన్ కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవడానికి ఛాన్స్ లేదా? బరాబర్ ఉంటుంది అది ఒప్పుకోవడానికి ఛాన్స్. ఎందుకంటే ఆ అమ్మాయి టాప్లో ఉంది, లెక్క ప్రకారం ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోవాలి. కాకపోతే అక్కడ ఉన్న డెమోన్ కానీ, కళ్యాణ్ కానీ, ఇమాన్యుల్ కానీ దానికి అంతలా ఒప్పుకోరు కాబట్టి వీళ్ళిద్దరు జోలికి వెళ్తారు కాబట్టి సో నువ్వు కూడా వాళ్ళిద్దరు పేరులో ఒకళ్ళ పేరు చెప్పు, ఇమాన్యుల్ పేరు చెప్పకు. సో ఆబ్వియస్లీ 4 ఓట్లు మనమే ఉంటాయి, మనలో వెళ్ళిపోతాం మనం ముందుకి అంటారు, రైట్? అంతే కదా. దానికి ఆ అమ్మాయి ఇంకెక్కడైనా ఒక్క మాటైనా మాట్లాడగలుగుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి జుట్టు ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ ముగ్గురు చేతిలో ఉంది. సో మరి వాళ్ళు చెప్పినట్టు ఆ అమ్మాయి వినాలి కదా, తప్పదు కదా. సో అప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయి కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళిద్దరినే తీయాలి, కానీ ఇమాన్యుల్ ఎందుకు తీసుద్ది అమ్మాయి? సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళ పేరు చెప్తానని చెప్పింది. బర్నీ గారు కూడా పేరు అని కాదు కదా, ప్రోమో యాజ్ పర్ ద ప్రోమో బర్నీ గారు వెళ్ళి అడిగినప్పుడు నువ్వు ఎవరిని తీయడానికి అనుకుంటున్నావు అంటే నేను మీ ఇమాన్యుల్ అయితే అనుకోవట్లేదు, మీ ఇద్దరిలో ఒకళ్ళ పేరు అని అంటది. ఎందుకు? ఆల్రెడీ డిస్కషన్ జరుగుంటాయి కాబట్టి ముందే ఈ అమ్మాయికి హైయెస్ట్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు క్లియర్ కట్గా సో అలాగే జరుగుతుంది డిస్కషన్. అప్పుడేంటి ఈక్వల్ ఛాన్స్ అవడానికి. ఇప్పుడు అదే పాయింట్స్ ఇమాన్యుల్కి ఇచ్చి కూడా సేమ్ ఈ అమ్మాయిని కన్విన్స్ చేయొచ్చు. కాకపోతే ఈ అమ్మాయికి ఇస్తే కన్విన్స్ చేయడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అప్పుడు అమ్మాయి కన్విన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డెమోను ఈ అమ్మాయికి పాయింట్స్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి కన్విన్స్ అవ్వకపోవచ్చు ఇమాన్యుల్ టాప్లో ఉంటే. అదే ఈ అమ్మాయిని టాప్లో పెడితే ఈ అమ్మాయి ఈజీగా కన్విన్స్ అవుతుంది కదా తనూజ. సో డెమోన్ తెలివితేటలు అక్కడ అద్భుతమైన తెలివితేటలు డెమోన్వి, మామూలు కూడా కాదు, అద్భుతమైన మూవ్ అసలు అంతే. సో ఇప్పుడు తనూజాని లాక్ చేసి తనూజాని టాప్లో పెట్టి తనూజ వాళ్ళ మాట వినేలా చేశారు. ఆబ్వియస్లీ ఇదంతా ఎవరికి కనపడదు. ప్రోమో చూడంగానే ఆ అమ్మాయి చూసి నెగిటివ్గా కనిపిస్తారు. ఆబ్వియస్లీ క్లియర్గా నెగిటివ్ అయిపోద్ది అమ్మాయి. బ్యాక్ ఎండ్లో ఇంత జరుగుంటుంది సిట్యువేషన్స్. ఇప్పుడేంటి? ఆబ్వియస్లీ ఇదోడి అమ్మ ఇప్పుడు ఏమవుతుంది? తనూజ గారు ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకళ్ళ పేరు చెప్పాలి. అక్కడ తనూజ గారు బర్నీ గారు వచ్చి అడిగినప్పుడు సో ఎవరు తీయాలని అనుకుంటున్నామంటే నేను ఇమాన్యుల్ తీయాలని అనుకోవట్లేదు, సో మీ ఇద్దరిలో ఒకరిని అనుకుంటున్నాను, ఇంకా అనుకోలేదంటే వై నాట్ ఇమాన్యుల్ అన్నప్పుడు వాడే కదా నాకు ఈ మధ్య సపోర్ట్ కొంచెం స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పి మాట్లాడాడు బర్నీ మనవాడు. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్లో ఎవరు సపోర్ట్ చేశారు? ఇమాన్యుల్ సపోర్ట్ చేశారు. బర్నీ గారు ఎవరికి సపోర్ట్ చేశారు? ఈయనకి సపోర్ట్ చేశారు. దాని తర్వాత టాస్క్లో బర్నీ గారు ఎవరిని ఎంకరేజ్ చేశారు? సుమనన్నను ఎంకరేజ్ చేశారు. ఈయన ఎవరు ఎంకరేజ్ చేశారు? ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సో కాబట్టి ఆబ్వియస్లీ మళ్ళీ బర్నీ గారు ఒకవేళ గట్టిగా గొడవ జరిగిన బర్నీ గారు అంటారేమో 2 లక్షల పాయింట్స్ నేను నీకు ఇచ్చాను కదా, బర్నీ గారు ఇలాంటివి తీసుకొస్తారు నాకు తెలిసి, తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. బట్ బర్నీ గారు ఈ మధ్య కాలంలో తనూజ గారికి కొంచెం దూరంగానే ఉన్నారు. ఈవెన్ తనూజ గారు ఈయన కోసం ఆ ట్రయాంగిల్ దగ్గర స్టాండ్ తీసుకొని ఈయన కోసం ట్రయాంగిల్ దగ్గర ఫైట్ చేశారు, గట్టిగా ఫైట్ చేశారు. ఈయన కోసం నిలబడ్డారు. ఈయన దానికి శబాష్ అన్నారు. కానీ సో దాని తర్వాత బర్నీ గారు పెద్దగా ఆ అమ్మాయి కోసం చేసింది అయితే ఏం లేదు. ఈ మధ్య కాలం అనేది అమ్మాయి చాలా తెలివిగా ఈ మధ్య కాలంలో నా కోసం ఇమాన్యుల్ స్టాండ్ తీసుకుంటున్నారు. మన వాటర్ దాంట్లో స్టాండ్ తీసుకున్నాడు. మీకు చిన్న 2 విషయాల్లో కూడా స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ఇమాన్యుల్ పేరే చెప్పదు అని క్లియర్గా చెప్పదు. దానికి బ్యాక్ ఎండ్లో ఏ కారణాలైనా ఉండొచ్చు, కానీ మరి మొహం మీద ఆ కారణం చెప్పకుండా ఇంకొక కారణం ఆయనకు చెప్పింది. దాంట్లో ఆయన పక్కకు వచ్చి ఇమాన్యుల్ అంటే నన్ను తీసేస్తుంది అది పక్కన పెడితే ఇమాన్యుల్ తన కోసం స్టాండ్ తీసుకున్నాడంట. అది నాకు చాలా బాధేస్తుంది. బరాబర్ అంతే కదా. మీరు వాటర్ టాస్క్లో అమ్మాయికి సపోర్ట్ చేయలేదు, మన సుమనన్నకే సపోర్ట్ చేశారు. మీరు 3 సార్లు వాటర్ పోయడానికి వచ్చినప్పుడు 3 సార్లు మీరు అమ్మాయికే పోసారు తప్పితే, సరే 2 సార్లు ఆయనకి 2 సార్లు ఈ అమ్మాయికి పోసారు కాబట్టి ఒకసారి ఆయనకి పోద్దాము అని మీరు అనుకోలేదు కదా. 3 సార్లు ఆయనకే పోద్దాం అనుకున్నారు. ఎందుకంటే మీకు ఫ్రెండ్షిప్, ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు అది ఇది అని చెప్పి మీరు అనుకున్నారు. ఆ టైంలో ఆ అమ్మాయికి అతను సపోర్ట్ చేశాడు కదా అన్నిసార్లు. మరి ఆయన ఆ టైం వచ్చినప్పుడు, ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు ఎవరికి చేస్తారు? ఇప్పుడు ఎవరైతే మన సుమన్ ఉన్నాడో సుమన్ ఎవరికి సపోర్ట్ చేశారు? సంజన గారికి ఇచ్చారు లేదా? మీ ముగ్గురు ఒకటి అన్నప్పుడు సంజన గారికి ఇచ్చారు లేదా? మీరు ఎవరికి ఇప్పించారు పాయింట్స్? తనూజకి ఎవరికి ఏమైనా పాయింట్స్ ఇప్పించారా మీరు?
సంజన గారికి మీరు పాయింట్స్ ఇప్పించారు. మీరు మాత్రం సంజన గారికి పాయింట్స్ ఇప్పించచ్చు, ఆ అమ్మాయి మాత్రం మన ఇమాన్యుల్ కోసం ఉండకూడదు. బరాబర్ స్టాండ్ తీసుకున్నాడు ఇమాన్యుల్ ఆ సిచ్యువేషన్లో, కాబట్టి తను అదే చెప్పింది. సో ఇవన్నీ డిస్కషన్స్లో ఉంటాయి భాగంగా. అమ్మాయి గట్టిగానే మాట్లాడుతుంది, బట్ ప్రోమో కట్ నెగిటివ్గానే పడుతుంది, కాబట్టి నెగిటివ్గానే పడింది అనమాట. ఇక్కడతో అయిపోతుంది. సో దీని తర్వాత స్పెల్లింగ్ గేమ్ జరుగుతుంది. నాకు తెలిసి మోస్ట్లీ వీళ్ళ ముగ్గురే ఆడొచ్చు, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు. సో దీంట్లో టాప్ 2 ఎవరైతే ఉన్నారో తనూజ గారు, ఈ దీంట్లో సంజన గారు గెలుస్తారు. సో తనూజ గారు సెకండ్ ప్లేస్లో వస్తారు. కాబట్టి వీళ్ళిద్దరే పాయింట్స్లో టాప్ 2 ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు పాయింట్స్లో టాప్ 2 ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళిద్దరే బయటకు వెళ్తారు, ఆడియన్స్లోకి వెళ్తారు. ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 2 రొట్ట క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 2 రొట్ట క్వశ్చన్లకి వీళ్ళు ఆన్సర్లు చెప్తారు. సో వీళ్ళు ఆన్సర్ చెప్పగానే వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు, తిప్పుతారు తనూజ వైపు. సంజన గారు కొంచెంసేపు ఒక 2 నిమిషాలు సంజన గారితో మాట్లాడతారు. సంజన గారు లోపలికి వెళ్తారు, తనూజ గారు మళ్ళీ డిస్కషన్ పెడతారు వాళ్ళతో. ఇది జరుగుతుంది. అంటే సంజన గారికి లేకుండా చేశారు. ఇది జనరల్ ఆడియన్స్లో చూసే ఆడియన్స్లో ఇది కొంతమంది మెజారిటీ, కొంతమందిలో ఫెయిర్గానే జరుగుతుంది కదా, ఏం ప్రాబ్లం అనేలా ఉంటుంది. ఏముంది వాళ్ళిద్దరు, ఆ అమ్మాయి గెలిచింది. ఇప్పుడు సంజన గారు కూడా బ్యాక్ టు బ్యాక్ 2 టాస్క్లు గెలిచారు. ఇప్పుడు జోకర్ టాస్క్ గెలిచారు, దాని తర్వాత స్పెల్లింగ్ టాస్క్ గెలిచి ఆమె టాప్లోకి వచ్చి కూర్చున్నారు. మన సుమన్ కొంచెం పాయింట్స్ ఇచ్చి ఆమెకి హెల్ప్ చేసిన తర్వాత 2 టాస్క్లు గెలిచింది ఆమె, కాబట్టి ఆమె లీడింగ్లో ఉంది. సో తనూజ గారు కూడా టాస్క్లు ఆడుకుంటూనే వచ్చారు. ఫస్ట్ టైం ఒక పాయింట్స్ ఇచ్చారు, ఓకేనా. ఫస్ట్ టైము మనవాడు ఒక 75 పాయింట్లు ఇస్తాడు డెమోను. సో అయినా తనూజ గారు సెకండ్ ప్లేస్లో వచ్చి ఇంత టాస్క్లో తనూజ గారు ఆ స్పెల్లింగ్ టాస్క్లో 2వ టాస్క్లో తనూజ గారు టాప్ 2లోకి వస్తారు. సో ఇక్కడ టాప్ 2లోకి తనూజ గారు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇద్దరు కూడా వాళ్ళ కష్టం మీద వాళ్ళు వచ్చారు, ఓకేనా. వాళ్ళ కష్టం మీద వాళ్ళు వచ్చారు, ఆడియన్స్లోకి వెళ్ళారు. ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ సో డిసైడ్ చేసుకోవాలి. రెగ్యులర్ ఆడియన్స్, బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్, బిగ్ బాస్ చూస్తూ ఏ రోజుకి ఆ రోజు లైవ్ చూసి వచ్చిన ఆడియన్స్, హౌస్లోకి వచ్చే ఆడియన్స్ అయితే దేన్నో ఓకే తనూజ గారికి ఆల్రెడీ అయిపోయింది, మనం ఇద్దాము మన పాపకి, మన సంజు పాపకి ఇద్దాము అని అనుకుంటారు. బట్ వచ్చే వాళ్ళందరూ ఎవరు? పెయిడ్ ఆడియన్స్. ఎవరు? స్పాన్సర్స్ వాళ్ళ బంధువులు అంట. సో స్పాన్సర్స్ వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు బిగ్ బాస్ టీమ్ ఏం డిసైడ్ చేస్తుంది? ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని ఆల్రెడీ రాస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు ఏంటి, తనూజ గారికి సెకండ్ ఛాన్స్ ఇస్తారు. నార్మల్గా ఇది నార్మల్ ఓట్ అపీల్ అనుకోండి, టాస్కులు పెడుతుంటారు. 14th వీక్లో టాస్కులు పెట్టి ఒక్కొక్కరు 2 సార్లు కూడా చెప్పుకుంటారు ఓట్ అపీల్ వెళ్ళి, ఓకేనా. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇది కూడా ఆల్మోస్ట్. కాకపోతే ఇది ఏంటంటే ఆడియన్స్ ఎలా మాట్లాడదు అంటే, తనూజ హేటర్స్ ఉంటారు కదా. ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ ఎలా అయితే ఉంటారో తనూజ హేటర్స్ అలాగే ఉంటారు. సో ఇప్పుడు తనూజ హేటర్స్ ఏమంటారు? బిగ్ బాస్ ముద్దు బిడ్డ, ఆ అమ్మాయికి ఏం సంబంధం అయినా అమ్మాయిని అంటారు. బిగ్ బాస్ ముద్దు బిడ్డ, ఆ అమ్మాయికి ఇచ్చారు, సో ఆ సంజన గారికి ఇవ్వచ్చు కదా. సో సంజన గారికి ఇవ్వచ్చు కదా అంటే అక్కడ వెయిటేజ్ దొరుకుద్దో దొరకదో సంజన గారి దగ్గర. అంటే ఎవరైతే నెగిటివ్ చేయాలనుకుంటున్నప్పుడు సంజన గారి దగ్గరికి వచ్చేసరికి వెయిటేజ్ దొరకదా అని చెప్పి కళ్యాణ్ కూడా తీసుకొచ్చి యాడ్ చేస్తారు. చూసా పాపం కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు, అసలు ప్రివిలేజ్ దొరకట్లేదు కళ్యాణ్కి ఆడియన్స్ ఇంటరాక్షన్ లేదు. ఈ అమ్మాయికి మాత్రం 2-3 సార్లు ఇంటరాక్షన్ ఇప్పిస్తున్నాడు బిగ్ బాస్. సో ఇది మొత్తం ఆ అమ్మాయిని గెలిపించడానికి చేస్తున్నారు. కళ్యాణ్కి అన్యాయం చేస్తున్నాడు, ఒక కామనర్కి అన్యాయం చేస్తున్నారు, ఒక సెలబ్రిటీని గెలిపించుకుంటున్నారు, ఒక ముద్దు బిడ్డని గెలిపించుకుంటున్నారు. ఇవే వస్తూ ఉంటాయి ఇంకా వరుసగా. ఆ అమ్మాయికి 1% కూడా సంబంధం లేదు. సో బిగ్ బాస్ టీము కూడా తెలియదు ఆ అమ్మాయి సెకండ్ ప్లేస్లో వచ్చిందని ఆబ్వియస్లీ. సో సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. ఇప్పుడు అదే ప్లేస్లో అమ్మాయి సెకండ్ ప్లేస్లో రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లోకి వచ్చిందంటే ఇమాన్యుల్తోనే మాట్లాడుతుంటే ఇమాన్యుల్తో మాట్లాడడానికి ఛాన్స్ ఉందా? ఉండొచ్చేమో, ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి వస్తే మాత్రం మీరు ఆ అమ్మాయితోనే మాట్లాడాలని చెప్పేసి ఉంటాడు బిగ్ బాస్ క్లియర్గా. ఇలా అమ్మాయి వైపు తిప్పేస్తుంటారు. బయట నుంచి చూస్తున్న వాళ్ళు ఏంటంటే అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలి కదా, ఆ అమ్మాయికి ఇవ్వచ్చు కదా ఆడియన్స్. అంతా బిగ్ బాస్ కావాలని అమ్మాయితోనే మాట్లాడించాలి. సో అమ్మాయికి ఇంకొక ఛాన్స్ ఇప్పించాలి. సో అమ్మాయికే ఎక్కువగా ఫేవరెటిజం రావాలని చెప్పి బిగ్ బాస్ ఆడియన్స్కి ముందే చెప్పేసి ఉంటారు. బిగ్ బాస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి ఉంటారనేది వీళ్ళు చెప్పేస్తారు ముందే. సిచ్యువేషన్ అలా మార్చేస్తారు ఇంకా అమ్మాయికి. అది అమ్మాయికి ఏమవుతుంది, అమ్మాయికి టాస్క్లు ఆడి పాపం గెలుచుకుంది కూడా కనిపించదు. ఇక్కడ ఇది మిస్ చేస్తుంది అనమాట. సో బిగ్ బాస్ టీం ఇలాంటి తుప్పాస్ డెసిషన్ తీసుకుంటా ఉంటుంది అనవసరంగా. కరెక్టే కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి గెలిచింది కాబట్టి అక్కడ మన రెగ్యులర్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ వెళ్తే సో పాపం వాళ్ళు కొంచెమైనా కానీ మార్చుకుంటారు, ఓకేనా. వాళ్ళు కొంచెమైనా మార్చుకుంటారు. సో సంజన గారికి ఛాన్స్ ఇద్దాంలే, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు కదా అని వాళ్ళు కనీసం అనుకుంటారు. అనుకోకుండానే చేస్తారనమాట. ఎందుకంటే జనరల్ ఆడియన్స్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్పుడు ట్రైన్ చేసి పంపిస్తారు లోపలికి.
ఈ అమ్మాయిని ఎంత ఓన్ చేసుకుంటే అంత డిజైన్ చేసుకుంటారు, బయట నెగిటివ్ అవుతుందనే చేస్తారు. అమ్మాయి నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు బిగ్ బాస్ ఇక్కడ, లిటరల్లీ తనుజ నెగిటివ్ చేయడానికి. ఎందుకంటే క్వశ్చన్స్ కూడా ఏమి ఉండవు, ఎందుకంటే నార్మల్గా వచ్చేస్తారు, మళ్ళీ కాసేపు మీరు గెలవాలమ్మా, మీరు గెలవాలయ్యా, మీరు గెలవాలమ్మా, మేడం అంతే, మేడము టాప్ 5లోకి రావాలి, మీరు విన్నర్ అవ్వాలి, కప్పు తీసుకురావాలి, ఇవే ఉంటాయి. ఈ మాత్రం దానికి ఎందుకు మళ్ళీ తనుజ గారితో మళ్ళీ వాళ్ళు మాట్లాడటము అనవసరంగా. అదైతే పాపం సంజన గారితో మాట్లాడుతుంటే, ఆమెకు ఓటు అప్పీల్ చేసుకుని ఉంటే, ఆమె లాస్ట్లో ఉన్నారు కదా, పాపం ఆమెకు ఒక ఛాన్స్ ఇస్తుంది కదా, తనుజ గారు ఎట్లా విన్నింగ్ రేస్లో ఉన్నారు కదా, ఏదో టాప్ 1 ఆర్ టాప్ 2 కదా, పాపం ఈమెకి ఛాన్స్ ఇవ్వాలి కదా టాప్ 5లోకి రావడానికి అని చెప్పి ఒక నెరేటివ్ని తీసుకొస్తారు. ఆ అమ్మాయి తప్పే ఉంది దాంట్లో, అమ్మాయిది ఏమైనా తప్పు ఉందా? లేదు. అయినా ఇలా చేస్తారు. నేను అందుకనే ఆ రోజు చెప్పింది. సో తనూజ గారు 2 సార్ ఎంత అంటే, తనూజ గారు అమాయకంగా 5 అని చెప్పినా, వేరే వాళ్ళు వచ్చి అక్కడ 4 అని చెప్పినా కూడా తనూజ గారే తోపు అని చెప్పి తనూజ గారికి ఇస్తారని చెప్పాను. నేను అదే చెప్పాను ఆ రోజు. చాలామంది అమ్మాయి అంత అమాయకంగా చెప్పదని, పొర్రపాటున అమ్మాయి అమాయకంగా చెప్పినా కూడా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయమంటారు బిగ్ బాస్. అలాగే చేస్తారు బిగ్ బాస్ నెగిటివ్గా ఆ పిల్లని. అప్పుడు ఏమంటారు ఆడియన్స్, అమ్మాయి చూసారు 2 సార్ 5 అన్నా కానీ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు, మేనేజ్మెంట్ కోట అది ఇది. అమ్మాయిని సెలెక్ట్ చేయకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, కానీ సెలెక్ట్ చేపిస్తారు బిగ్ బాస్. సో అలాంటిది ఇప్పుడు అమ్మాయి 2సారి వస్తుంది మళ్ళీ, అయినా కానీ అమ్మాయిని సెలెక్ట్ చేసి సంజన గారికి, ఇప్పుడు సంజన గారికి అన్యాయం జరిగిందంటే అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఇప్పుడు ఆడియన్స్ అమ్మాయిని సంజన గారిని సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండు వరకు ఓకే, సంజన గారికి అన్యాయం జరిగింది అనే మాట వచ్చిందంటే ఈ పక్క ఈ అమ్మాయి నెగిటివ్ చేస్తున్నట్టే ఆల్మోస్ట్, లిటరల్లీ. అదనమాట సంగతి. బిగ్ బాస్ టీం అలా మారుస్తూ ఉంటారు. సో ఎంతో కొంత సంజన గారికి ఆ సింపతి అన్న వర్కౌట్ అయితే, సో ఈ అమ్మాయికి నెగిటివిటీ వచ్చేది అది ఇప్పుడు కాదు కదా, సో అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి సీజన్ స్టార్టింగ్ నుంచి అమ్మాయిని కాసేపు పక్కన పెడితే, సంజన గారికి ఆ మాత్రం సింపతి వర్కౌట్ అయ్యి సంజన గారు టాప్ 5లోకి వచ్చారు కండి, సంజన గారికి అదే కావాలి కాబట్టి మేబీ సంజన గారి వైపు నుంచి మనం చూస్తే, ఇటువైపు నుంచి సంజన గారికి ఆ సింపతి వర్కౌట్ అయింది కదా ఆడియన్స్లో, మెజారిటీ ఆడియన్స్లో కాకపోతే ఎంతో కొంతమందిలో పాపం సంజన గారు అంత దూరం వచ్చారు, ఓటు అప్పీల్ లేదు, వీళ్ళెవర్రా స్వామి ఆడియన్స్ ఆల్రెడీ తనుజ చేశారు కదా, సర్లే సంజన గారికి మనం ఓటు వేద్దాం అన్న థాట్లోని సంజన గారికి ఈ వీక్ ఓటు వేస్తారు కదా, సంజన గారికి టాప్ 5లోకి తీసుకొచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఏదో విధంగా కొంచెం సంజన గారికి మంచి జరిగింది అంటే, బిగ్ బాస్ టీం కూడా సంజన గారికి ఈ వీక్ అంతా సింపతి కార్డుని ప్లే చేశారు చాలా గట్టిగా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సింపతి కార్డ్ సంజన గారికి గట్టిగా కొట్టారు. దీని తప్పతో సంజన గారు టాప్ 5లోకి వస్తారు, ఆమెకు జరగాల్సిన న్యాయం ఆమెకు జరుగుతుంది. బట్ ఎవరిని బలి చేశారంటే ఇది మళ్ళీ తనూజాని బలి చేశారు అంతే, అందుకని ఏం లేదు. బలి చేసింది తనూజాని, బట్ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సంజన గారు బలి అయ్యారనిపిస్తుంది, కాబట్టి బలి చేసింది తనూజాని అనమాట. అది బిగ్ బాస్ మాయాజాలం. ఓకే, జై హింద్.